ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగానే మనకు ఓట్లు పడవా? రూప వాళ్ళమ్మకి అంత సీనుందా అత్తయ్య? వీళ్ళకి అంత సీన్ లేదు మౌనిక. కానీ విరూపాక్షి వెనక ఉన్న రాజుగాడికి చాలా సీనుంది. వాడు రాకుండా ఉండుంటే విరూపాక్షి బయటికి వచ్చుండేది కాదు, మనకు అడ్డుండేది కాదు. అసలు దీపకి ప్లాన్ వేయకుండా ఉండుంటే బాగుండేది. అంటే మిమ్మల్ని పొడిచింది దీపకేనా అత్తయ్య? అవును. అవునా? విరూపాక్షిని గెలిపించడానికి ఆ రాజుగాడుంటే నన్ను గెలిపించడానికి నా తమ్ముడున్నాడు. నా తమ్ముడి ఫోటో చూసి, నా తమ్ముడి పేరు చూసి నాకు ఓట్లేస్తారు. ఒరే నాయనా, ఈ ఎన్నికల్లో పెద్దయ్యగారితో పాటు ఆ అమ్మగారు కూడా అసెంబ్లీకి వెళ్తే చూడాలని చాలా ఆశగా ఉందిరా. తప్పకుండా వెళ్తారమ్మా. రేపే కదా ఎలక్షన్స్. అమ్మగారి విజయం యునానిమస్ అవుతుంది చూడండి. ఆ విజయాంబిక పాపం పండడానికైనా నేను గెలవాలి రాజు. అమ్మగారు, ఈ బస్తీ మొత్తం ఓట్లు మీకే పడతాయి. ఈ నియోజకవర్గపు గెలుపోవటంలో ఆధారపడేది ఈ బస్తీ ఓటర్ల మీద అమ్మగారు. మీరు నిశ్చంతగా ఉండండి అమ్మగారు. 2 రోజుల్లో ఎమ్మెల్యే విరూపాక్షి గారి జిందాబాద్ అనే నినాదాలతో గాంధీనగర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. కాబోయే ఎమ్మెల్యే విరూపాక్షి గారికి జై! కాబోయే ఎమ్మెల్యే విరూపాక్షి గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! విజయాంబిక 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 గారికి జై! ఎలక్షన్స్ లో ఎప్పుడూ లేని విధంగా 90% ఓటింగ్ నమోదైంది. ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయి. మరో 2 రోజుల్లో ఎలక్షన్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఎవరు విజయం సాధిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఎలక్షన్కి నేను లేకుండానే అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. మమ్మీ, దీపక్, మమ్మీ ఎలా ఉన్నావు నాన్న? గుడ్ మార్నింగ్ విజయాంబిక గారు. ఈ గుడ్ మార్నింగ్లు సలాంలు తర్వాత ముందు సెల్ ఓపెన్ చేయండి. కుదరదు మేడం. సెల్లో ఉంది నా కొడుకు అని మర్చిపోవద్దు. అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు మమ్మీ ఈ పోలీసులు. మేడం, లా అండ్ ఆర్డర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇతను మీ కొడుకనే సంగతి స్టేషన్ బయట వరకు మాత్రమే. వన్స్ స్టేషన్కి వచ్చాక ఖైదీనే. పొగరు చూపిస్తున్నావా? లేదు మేడం, నిజం చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, నేను ఎమ్మెల్యే అయ్యాక నువ్వే నా కొడుకుని రాజమర్యాదలతో తీసుకొచ్చి నాకు అప్పగిస్తావు. దీపక్, అసలేంటి మమ్మీ వీళ్ళ పొగరు? అది వాళ్ళ పొగరు కాదు దీపక్, వాళ్ళ వెనక ఉన్న పవర్. ఆ పవర్ మనం చెప్పినట్టు వినాలంటే ముందు మనం పవర్లో ఉండాలి. నువ్వు పవర్లోకి వస్తావు కదా మమ్మీ. అసలు ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయి మమ్మీ? ఆ రాజు రూప చేసిన పనికి నేను నీకు తోడు ఉండలేకపోయాను. లేదంటే నేనే దగ్గరుండి గెలిపించుకునేవాణ్ణి. ఇప్పుడు కూడా కంగారు పడాల్సిందేమీ లేదు దీపక్. నువ్వు లేకపోయినా జీవన్ చాలా సాయం చేశాడు. చాలా వరకు ఆ ఓటర్స్ని డబ్బుతో కొనేశాడు. ఎగ్జిట్ పోల్స్ గాని, కొన్ని పత్రికలు జరిపిన సర్వేలు గాని మనమే గెలుస్తామని చెప్తున్నాయి. పక్కా మనమే గెలుస్తాం దీపక్. అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. అసలే నువ్వు చేసిన పనికి మీ మావయ్య చాలా కోపంగా ఉన్నాడు. అనవసరంగా విరూపాక్షిని తిట్టామని ఫీల్ అవుతున్నాడ్రా. 2 రోజులు నువ్వు ఓపిగ్గా ఉండు దీపక్. ఉంటాను మమ్మీ. కానీ వీళ్ళేదో ఇంట్రాగేషన్ అంటున్నారు మమ్మీ. ఏ 3rd డిగ్రీ ప్లాన్ చేశారో అని భయంగా ఉంది మమ్మీ.
దాన్ని కొంచెం ఆపమని చెప్పు మమ్మీ. అది నేను చూసుకుంటాను దీపక్, నువ్వేం కంగారు పడకు. సరే నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. నా కొడుకు మీద ఏగ వాలినా నేను సహించను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ కొడుకుని మీరు జాగ్రత్తగా చూసుకుని ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా మేడం. రెండు రోజుల్లో ఈ విజయాంబిక ఎమ్మెల్యే విజయాంబిక కాబోతోంది. నీకు దమ్ముంటే అప్పుడు చూపించి పొగరు. జాగ్రత్త. మమ్మీ అనవసరంగా రెచ్చగొట్టెళ్ళిందేమో. ఈ రాత్రికి నాకు శివరాత్రేనేమో. ఈ స్థితిలో ఉంచిన ఆ రాజు రూపల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాళ్ళిద్దరికి చుక్కలు చూపిస్తాను. రాజు, ఎన్నికలైపోయాయి. మనం అనుకున్నట్టు అమ్మ గెలిస్తే చాలా బాగుంటుంది రాజు. ఆ తర్వాత మందారంకి గతం గుర్తొచ్చేలా చెయ్యాలి. రాఘవ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఉన్న చిక్కుముళ్ళన్నీ తొలగిపోతాయి. అప్పుడు నువ్వు, నేను, మన బంటి హ్యాపీగా కలిసి ఉండొచ్చు. నేను మీ ఇద్దరిని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను రాజు. అయినా నా రైస్ పీస్తో డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఇలా ఫోటోతో మాట్లాడుకునే కర్మ ఏంటి బాబా నాకు? నువ్వున్నావు బాబా. నీతో ఇలా చెప్పుకున్నానో లేదో అలా ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాజు, ఈ టైంలో ఫోన్ చేసా? మీకు ఫోన్ చేయడానికి పలానా టైం అని ఏం లేదు అమ్మాయి గారు. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేయడమే. అయినా భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కూడా టైం టేబుల్ ఎందుకు కానీ? చెప్పు రాజు. ఫోన్లో కాదు అమ్మాయి గారు, డైరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడే. ఎక్కడున్నావు రాజు? నేనెక్కడుంటాను అమ్మాయి గారు, మన ఫేవరెట్ ప్లేస్లో ఉన్నాను. ఈ టైంలో ఎందుకు వచ్చావు రాజు? పైగా ఇంట్లో అందరూ ఉన్నారు. నేను బయటికి రావడం కుదరదు. మీరిప్పుడు బయటికి రాకపోతే నేనెలా వస్తానో మీకు తెలుసు కదా. అయ్యో వద్దు రాజు, వద్దు. నేనే వస్తాను. సరే రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.